వైజాగ్ స్వాగతం చెప్పింది. అవును. రిలయన్స్ వాళ్ళు సేమ్ ఇదే 1 గిగావాట్ డేటా సెంటర్ తోటి వైజాగ్ వస్తూ ఉన్నారు. అది కూడా $15 బిలియన్ పెట్టుబడి అండి. అంటే అక్కడే $30 బిలియన్ పెట్టుబడి కేవలం 2 డేటా సెంటర్ల ద్వారా వచ్చేసింది. అంటే $30 బిలియన్ అంటే మీరు అంచనా వేసుకోండి, దాదాపు 2.5 లక్షల కోట్లకి పైన ఈ 2 డేటా సెంటర్లు. నిన్న ఒకటి బ్రూక్ ఫీల్డ్ తోటి 3 గిగావాట్ల డేటా సెంటర్ కి ఒక MOU జరిగిందండి. అంటే మనం చూస్తూ ఉండగానే విశాఖపట్నం అనేది డేటా సెంటర్లకి హబ్ గా మారబోతున్నది. మనం చూసాం, లాస్ట్ అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఆయన ఈ ఉత్తరాంధ్రాన్ని ఒక ప్యాకెట్ లాగా తీసుకొని, ఈ ఉత్తరాంధ్ర ప్యాకెట్ లో మనం టూరిజాన్ని బాగా డెవలప్ చేయాలి. దానికి అంటే టూరిజం అంటే మీకు తెలుసు, టూరిజం సర్వీస్ సెక్టార్ గ్రోత్, దీంట్లో సర్వీస్ సెక్టార్ లో వస్తుంది. సేమ్ అదే సర్వీస్ సెక్టార్ లో ఉన్న ఐటీని కూడా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా విశాఖపట్నానికి తీసుకురావాలని చెప్పి విశాఖపట్నంలో అంటే హైదరాబాద్ లో హైటెక్ సిటీ లాగా అక్కడ మిలీనియం టవర్స్ కట్టారు. ఈ మిలీనియం టవర్స్ ఇట్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ అండి. అంటే 2014 నుంచి 2019 వరకు. అంటే ఒకవైపు టూరిజము, ఇంకొక వైపు ఐటీ సెక్టార్ కి విశాఖపట్నాన్ని హబ్ గా చేయాలన్న ప్రయత్నము అప్పుడు ఫౌండేషన్ పడ్డది. అప్పుడు ఫౌండేషన్ పడ్డ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 2019లో అధికారంలోకి వచ్చాడో, ఆ మిలీనియం టవర్స్ నుంచి మొత్తం అన్ని కూడా అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు, అంటే అక్కడ ఇంక్యుబేషన్ హబ్ కూడా స్టార్ట్ చేసి స్టార్టప్ కంపెనీలకి అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మనం చూసాం, దేశం మొత్తంలో కూడా స్టార్టప్ కంపెనీలకి ఎటువంటి బూస్ట్ వచ్చిందో చూసాం. మనం ఆ బూస్ట్ ని అందుకోలేకపోయాం జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన వల్ల. మిలీనియం టవర్స్ నుంచి మొత్తం అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలని వెళ్ళగొట్టేశాడు. అక్కడ మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు పెడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ఇమ్మెచ్యూర్ డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకు అంటే ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చేందుకు అక్కడ మిలీనియం టవర్స్ ఏర్పాటు చేస్తే దాన్ని నేను తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫీసులు పెడతాను అని చెప్పటం అనేది ఇట్ ఈస్ ఇమ్మెచ్యూర్ అండ్ ఫూలిష్ డెసిషన్ తీసుకొచ్చాడు. టూరిజాన్ని ధ్వంసం చేసేసాడు అక్కడ. అంటే విశాఖపట్నంలో వాళ్ళకి కావలసిన వాళ్ళకి, అంటే వాళ్ళ మేనత విమలమ్మకి, లేకపోతే విజయసాయిరెడ్డికి సంబంధించిన వాళ్ళకి, వీళ్ళందరికీ, లేదా వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన కంపెనీలకి, వీళ్ళకి ల్యాండ్లు కేటాయించుకుంటూ టూరిజాన్ని ధ్వంసం చేశాడు. అంటే సర్వీస్ సెక్టార్ గ్రోత్ ఎంతైతే ఆంధ్రప్రదేశ్ కి రావాలో దాన్ని అసలు అంటే నేలమట్టం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఆ విధ్వంసం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయినా సరే ఇప్పటికే ప్రభుత్వం చాలా వరకు అన్ని కూడా సెటిరైట్ చేసింది. వాళ్ళ జనరల్ గా ఆ విధ్వంసం నుంచి కోలుకోవటానికి చాలా టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ముందర శ్వేతపత్రాలు రిలీజ్ చేయటం, ఆ తర్వాత విధాన పత్రాలు రిలీజ్ చేయటం తోటి ఎవరైతే పెట్టుబడిదారులకి క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ఎప్పుడైతే వచ్చిందో హాఫ్ ఆఫ్ ది బ్యాటిల్ మనం గెలిచినట్టయింది. ఇప్పుడు మనం దాని రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటు ఆర్సెల్ఆర్ మెటల్ కానీ ఈ కంపెనీలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ జైంట్స్ వచ్చి దిగుతూ ఉంటే, దీంతో పాటు కేంద్రంలో అంటే ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆయనకి ఏంటి అంటే ఆయనకి దేశం మొత్తంలో గ్రోత్ ఇంజన్స్ కావాలి. అంటే దేశ ప్రగతికి దోహదం చేసే గ్రోత్ ఇంజన్లు, అంటే రాష్ట్రాలు ఈ జీడిపి పెంచడానికి గ్రోత్ ఇంజన్లుగా ఉండాలి అనేది నరేంద్ర మోడీ ఆయన ఒక విజన్.
దాంతో ఏంటి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే అందులోకి వచ్చి ఫిట్ ఇన్ అయిందో వెంటనే ఆంధ్రప్రదేశ్ ని ఎంకరేజ్ చేయటం మొదలు పెట్టారు. అంతకు ముందర వరకు ఒక అదేదో బడ్జెట్ డిఫరెన్సెస్ ఉన్నాయి రాష్ట్రం విడిపోయినప్పుడు అని చెప్పి ఒకేసారి 10,000 కోట్లు ఇస్తే తెల్లారేసరికి పప్పు బెల్లాలు తినేశారు. 10,000 కోట్లు అట్లా కేంద్రం అట్లా ఇచ్చింది, సాయంత్రానికి డబ్బులు లేవు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని అందరూ వదిలేశారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ విజన్ వాళ్ళ ముందర ఎస్టాబ్లిష్ చేసిందో పెట్టుబడిదారులు రావటం మొదలు పెట్టారు. మొదలు పెట్టంగానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇది గ్రోత్ ఇంజిన్ గా మారబోతున్నది, దీనికి మనం బూస్ట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన ఒక కృత నిశ్చయంతో ఆయన హీజ్ హెల్పింగ్. అంటే మామూలు హెల్ప్ కాదండి నరేంద్ర మోడీ. సార్ ఏదైనా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఈ పాలసీ, ఈ విధానాలన్నిటి పట్ల ఇవాళ పెట్టుబడిదారులు కూడా అందరూ పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతున్నారు. ఈ విధానాలు నచ్చాయి, అందుకనే పెద్ద ఎత్తున ఇంకొక చిన్న విషయం ఏంటంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నం రావటానికి కేంద్రం సహకారం, అంటే కేంద్రము అక్కడ వాళ్ళ ట్యాక్స్ స్ట్రక్చర్ ని రీమోడల్ చేసుకోవటానికి చాలా ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం మామూలు గవర్నమెంట్స్ అయితే చేయలేవండి. నరేంద్ర మోడీ కమిట్మెంట్ ఉన్నది కాబట్టి, అంటే ఆంధ్రప్రదేశ్ ని గ్రోత్ సెక్టార్ గా ఎట్లా తీసుకెళ్లాలో, అంటే గ్రోత్ కి ఎట్లా దీన్ని చేయాలో, యాక్సలరేట్ చేయాలో ఆయనకు కూడా ఒక ఇది ఉన్నది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మొత్తం ఆ స్ట్రక్చర్ ని ఇది రీస్ట్రక్చర్ చేశారండి, ట్యాక్స్ స్ట్రక్చర్ ని. దాంతో ఏమైందంటే ఈ రోజున మీకు బ్రూక్ఫీల్డ్ కానీ ఈ రిలయన్స్ కానీ డేటా సెంటర్లన్నీ పరిగెత్తుకుంటూ విశాఖపట్నం వస్తుంది.